నమస్కారం కృష్ణ గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఒక చిన్న ఇష్యూ మీద మాట్లాడదాం. వడ్డించేవాడు మనవాడైతే కొత్త ఏముంది అన్నట్టు ఇప్పుడు అందుకోసమని ఇది చూసుకునేటట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళ కార్యకలాపాలు చేయడం కోసం అని చెప్పేసి 21.16 acres ఆఫ్ ల్యాండ్, దట్ ఈస్ ప్రైమ్ ల్యాండ్, ఆ ప్రైమ్ ల్యాండ్ 99 పైసలకి టోకెన్ ధరకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని కేటాయించింది, ఓన్లీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి. మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఐటీ రంగం అభివృద్ధి తీసుకోవడానికి దీనివల్ల 10,000 ఉద్యోగాలు సృష్టిస్తాయి ఇదంతా అని అన్నారు. ఆ 10,000 చేసి తర్వాత ఏమో 1,370 కోట్లతో ఇది పెట్టుబడి పెట్టి దీన్ని డెవలప్ చేస్తారు ఇదంతా అన్నారు. ఇప్పుడు సేమ్ ఇదే హైటెక్ సిటీలో మనం చూసేటట్టయితే ఒక్కొక్కడికి ఇంత భూములు లేవు. ప్రతి వాళ్ళు పైకి వరకు వెళ్ళిపోయి మామూలుగా డెవలప్ చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అలాటెడ్, దెన్ ది ప్రైజ్. ఇప్పుడు అక్కడైతే భూమి చూసేది కోట్ల రూపాయల్లో నడుస్తుంది. అది ఏమిటి, ఎకో టూరిజంని ఒకదాన్ని సేవ్ చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్మించిన దానికే బోలంత విమర్శ చేసింది ఇది కూటమి ప్రభుత్వం. మరి సేమ్ అదే ప్లేస్లో అంత విలువైన భూమిని అంటే 350 కోట్లు 400 కోట్లు ఉంటుంది. ఆ భూమిని వీళ్ళకి చేయడం ఇప్పుడు మనం మామూలుగా నేషనల్ లెవెల్లో ఇటువంటి వాటిని ఫైట్ చేయడంలో మనం మన చెన్నైకి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి గారి పేరు కోట్ చేస్తూ ఉంటాం. వైజాగ్లో పొల్యూషన్ గురించి కానీ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈఏఎస్ శర్మ గారు దీని మీద చాలా విమర్శ చేశారు. వైజాగ్లో ఎనీ సార్ట్ ఆఫ్ ఇది కలిగితే ఆయన మామూలుగా ఊరుకోడు, చాలా ఫైట్ చేసే ఈఏఎస్ శర్మ గారు దీన్ని రైజ్ చేయడంతో ఇప్పుడు మొత్తం అంతా మీడియా ఇదంతా ఉంది. సో మరి ఇలాగా ప్రభుత్వం ఇండిస్క్రిమినేట్గా తన విచక్షణ ఉపయోగించిందంటారా లేకపోతే ఫేవర్ పొందడాన్ని చేసిందంటారా? ఇది అసలు సహేతుకమైనది అవునా కాదా అనేటువంటి విషయాన్ని మనము చూడాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రైమ్ ప్లేస్. అక్కడి నుంచి కాకపోతే ఇంకొంచెం దూరంగా వెళ్ళి నువ్వు పెట్టినా ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఆ పెరిఫెరల్ ఏరియాస్ కూడా డెవలప్ అవ్వడానికి అవసరం. టీసీఎస్కి అంత తక్కువ రేట్లు ఇవ్వడం మీద ప్రభుత్వం యొక్క పాత్ర సమంజసమైందా కాదా అనే విషయం మీద ఇక్కడ 2 విషయాలు. నేను ల్యాండ్ ఇవ్వటాన్ని తప్పుపట్టను, రేట్ను తప్పుపట్టను, బట్ కండిషన్స్ ఏమున్నాయో ఆలోచించాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే గనక లీజ్ కింద ఇచ్చుండుంటే నో ప్రాబ్లం, కండిషనల్ అలాట్మెంట్ అయినా నో ప్రాబ్లం. కండిషనల్ అలాట్మెంట్ ఏంది, దీనిని దీనికోసమే ఉపయోగించాలి, ఆ కండిషన్స్కి అనుగుణంగా ఉపయోగించుకోకపోతే దీనిని రెజ్యూమ్ చేసుకునేటటువంటి అవకాశం కాదు, రెజ్యూమ్ చేసుకుంటాం ప్రభుత్వం అనేటటువంటి కండిషన్స్ పెట్టి కనుక ఇచ్చుంటే అదేం పెద్ద, నేను 90 రూపాయ ఎంతకి ఇచ్చినా కానీ అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసంగా ఆ రంగంలో మంచి పేరున్న రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్కు ల్యాండ్ అలొకేషను పెద్ద విషయమేమి కాదు. రెండోది ఎక్స్టెంట్ 20 acres 10 acres 5 acres నువ్వు కండిషనల్ అలొకేషన్ చేసినప్పుడు వాడు దానికి వాడుకోకపోతే మళ్ళీ నువ్వు రెస్యూమ్ చేసుకోవచ్చు. సో అదేం పెద్ద ఇబ్బంది కాదు. బట్ అదే గనక అవుట్ రైట్ సేల్ చేస్తుంటే మాత్రం అన్పార్డనబుల్ వాళ్ళను ఇచ్చేయటానికి లేదు. అది ఆ కండిషన్స్ ఏవో నేను మొన్న ఎవరినో వాళ్ళని అడిగా, ఇదేమైనా జీవో వచ్చిందా అని అంటే ఇంకా జీవో రాలేదు సార్, ఇచ్చారని మాత్రం తెలుసు అని అన్నాడు. జీవో వస్తే పెట్టమన్నాను, మళ్ళీ ఇవాళ అడుగుదాం అనుకున్నా మర్చిపోయినాను. ఎనీవే ఐ ట్రై టు గెట్ దట్ జీవో, చూస్తే తెలుస్తుంది. ఇది అంతకుముందు రాజశేఖర రెడ్డి చేశాడు ఈ టైపు. ఎట్లా చేశాడు, ఇప్పుడు ఆ లేపాక్షి అంతా అందువల్లనే అట్లా ఇదైపోయింది. లేపాక్షి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తానని వచ్చినటువంటి ఐ థింక్ సమ్ రెడ్డి గుర్తు రావట్లేదు, ఆ ఇండస్ట్రియలిస్టు ఏంది అతను చేసింది,
అది సూట్ కేస్ కంపెనీ అంతే, వాడికి ఏమి డబ్బులు లేవు. నేను ఇక్కడ ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి మొత్తం ఆ ల్యాండ్ 400 ఎకరాలు 500 ఎకరాలు అనంతపూర్ డిస్ట్రిక్ట్లో నియర్ టు బెంగళూరు వాడి పేరు మీద చీప్ రేటుకు అవుట్ రైట్ సేల్, అది అక్కడ వచ్చింది. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ కండిషనల్ అలొకేషన్ కాదు, లీజ్ డీడ్ కాదు, అవుట్ రైట్ సేల్ చేసేసాడు. చేసిన తర్వాత ఏం చేశాడు, వీడికి సూట్ కేసు అవసరం లేదు, ఇంకా ఆ ల్యాండ్ని తీసుకుపోయి అవుట్ రైట్ సేల్, వాడికి టైటిల్ వచ్చేసిందిగా, టైటిల్ ఉంది, ఆ టైటిల్ పెట్టేసి 400 కోట్లు 800 కోట్లు బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చేసుకొని పనిచేశాడు. వాడి వాటా ఉంచుకున్నాడు, మిగిలిన వాడు పంచాల్సింది పనిచేశాడు. ఇప్పుడు ఏమైంది, బ్యాంకు హ్యాస్ ఎ రైట్ టు సెల్ దట్ ల్యాండ్ టు రికవర్ ఇట్స్ థింగ్. అక్కడ ఏమీ యాక్టివిటీ అవసరం లేదు, ఏమీ రాబం లేదు, వాడు ఆల్రెడీ 400-500 కోట్లు చేసేసుకున్నాడు. అటువంటి అలొకేషన్స్ తప్పకుండా గర్హనీయం, అదొకటి. రెండోది, దాంతోనే ఆ పక్కన ఇంకోటి ఏదో ఉల్లూసో చొల్లూసనో ఏదో ఇంకో దానికి ఇంకో 20 ఎకరాలు 40 ఎకరాలు వేశాడు. అది అనదర్ ఫ్లై బై నైట్ కంపెనీ. వైజాగ్లోనే ఇచ్చారని అది నిన్న ఇవాళ బాగా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది. పనికి మాలిన ఒక సంవత్సరం క్రితం ఎంతో పెట్టినటువంటి కంపెనీ, దానికి ఏమీ లేదు, ఇదే సూట్ కేస్ కంపెనీ, దానికి ఇంకో 20 ఎకరాలు, అంటే వాళ్ళకి 20 ఎకరాలు ఇవ్వటానికి ముందుగా టీసీఎస్కి ఇచ్చి చూపెట్టారా, అది కూడా ఒక ఇష్యూ ఉన్నది. సో ఇటువంటి వాటిల్లో మాత్రం టోటల్గా ప్రజాధనాన్ని మిస్యూజ్ చేయటమే, ప్లేయింగ్ విత్ ప్రజల యొక్క వనరులను తాకట్టు పెట్టి ఇంకెవరినో అభివృద్ధి చేయడం కిందకే వస్తాయి ఇటువంటి చర్యలు. సో ఇది అది అవుట్ రైట్ సేలా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవుట్ రైట్ సేల్ కాకుండా లీజ్ కానీ కండిషనల్ అలొకేషన్ అయితే 20 acres అయినా ఐ వోంట్ మైండ్ ఇట్, ఎందుకంటే దట్స్ ది వే ఇండస్ట్రీ డెవలప్స్. ఇక్కడైనా అట్లాగే డెవలప్ అయింది. అప్పుడు ఇచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఎక్స్టెంట్సే ఇచ్చారు, ఇక్కడ కూడా మొట్టమొదట్లో వచ్చింది. ఇన్ఫోసిస్కి ఇన్ఫ్యాక్ట్ ఆ సైడు 200 ఎకరాలు ఎంతో ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి టైంలో, ఈ సైడు అటు ఘట్కేశ్వర్ సైడ్ అటుకు డెవలప్ చేద్దామని. సో ఇటు కూడా అప్పుడు ఇచ్చినప్పుడు నీకు ఐఎస్పికి క్వైట్ ఏ బిగ్ ఏరియా ఇచ్చారు, అట్లాగే విప్రోకి కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. టీసీఎస్కు 20 ఎకరాలు ఇచ్చారంటే అది నేను పెద్దగా పాటించను, కానీ ఏ రకంగా ఇచ్చారనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ ఆఫ్ అలొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, అదొకటి. రెండోది, టీసీఎస్కి ఇచ్చామని చెప్పుకొని ఇట్లా ఫ్లై బై నైట్ ఆపరేటర్ సూట్ కేస్ కంపెనీలకు ఇంకో 4గురికి ఇవ్వడానికి రెడీ అయిపోతే అది దారుణం, దాన్ని సహించడానికి వీల్లేదు. దీనికి ఐ థింక్ తప్పకుండా ప్రజలు ఇది కావాల్సినటువంటి అవసరం ఉంది. వైజాగ్ చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా, ఇండస్ట్రీలో ఎప్పటికైనా కానీ ఇంజిన్ ఆఫ్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్కు వైజాగ్ అవుతుంది, ఇంకేది కాదు. కాబట్టి అక్కడ ల్యాండ్కి ఇంకా వాల్యూ పెరుగుతుంది, కేర్ఫుల్గా అలొకేషన్ చేయాలి. ఎక్కువ అలయనేట్ చేసినా కానీ కండిషనల్ అలయనేషన్ అయితే రేపు దాన్ని డెవలప్ చేయకపోతే రెజ్యూమ్ చేసుకునేటటువంటి అవకాశం నీకు ఉంటుంది. ఆ రకంలో ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇది ఇక్కడ అవుట్ ఆఫ్ ఇది కాదనుకోవచ్చు, కానీ ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్ రెజ్యూమ్లో గీతం యూనివర్సిటీకి కూడా ఇట్లా ల్యాండ్ అలాట్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం అదంతా కూడా జరిగింది. అంటే ఆ కాలంలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని వ్యక్తులకు ఏదో అది వాళ్ళ సొంత ఆస్తులు అన్నట్టే భూములను పంచిపెట్టారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మరి అక్కడ కూడా ఇట్లాగే ఇచ్చి ఉంటారు, అవుట్ రైట్ సేల్ కింద ఇచ్చేసి ఉంటారు త్రో అవే ప్రైస్కు. సో ఇక్కడ ఇది మల్టీప్లెక్స్, ఎల్వి ప్రసాద్ మల్టీప్లెక్స్, వీటన్నిటికీ ల్యాండ్స్ జస్ట్ లైక్ దట్. అవి కండిషనల్ అలొకేషన్స్ కూడా కావు, లీజులు కావు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ సచ్ ల్యాండ్స్ హ్యావ్ గాన్, దాంట్లో ఏం డౌట్ లేదు. మంచి విషయాలు చెప్పారండి. చూద్దాం, మీరు చెప్పినట్టు ఆ జీవో ఇచ్చిన తర్వాత ఏ కండిషన్స్ మీద ఇచ్చారో చూస్తే మనకి కూడా అర్థమవుతుంది. నమస్కారం.